ఇదంతా జరుగుతున్న సమయంలో ఒక వ్యక్తి, మురళీకృష్ణ అని ఒక వ్యక్తి సింగపూర్ ప్రభుత్వానికి ఈమెయిల్ పంపించాడు. అక్కడున్న మంత్రులందరికీ, అధికారులందరికీ, సింగపూర్ హై కమిషనర్తో సహా ఆ వ్యక్తి ఈమెయిల్ పంపించాడు. ఆంధ్ర రాష్ట్రంలో అన్స్టేబుల్ గవర్నమెంట్ ఉంది, రేపో మాపో ప్రభుత్వం మారిపోతుంది, మీరు ఆంధ్ర రాష్ట్రంతో ఒప్పందాలు చేసుకోవద్దు అని క్లియర్గా అతను చెప్పారు. మేము అందరం ఆశ్చర్యపోయాం, మరి ఇంత కష్టపడుతున్నాం, పెట్టుబడులు తీసుకొద్దామని మేము ప్రయత్నిస్తున్నాం, ఎవర్రబాయి ఈ వ్యక్తిని మేము చెక్ చేస్తే ఏకంగా ఆ వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కంపెనీ పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్స్లో పనిచేస్తున్న వాళ్ళతో అనేక సార్లు మాట్లాడారు. వైకాపాకి చెందిన మాజీ ఎమ్మెల్యేలతో కూడా అతను మాట్లాడారు. మొత్తం రికార్డు మా దగ్గర ఉంది. అంటే వాళ్ళు ఒక వ్యక్తిని ప్రోత్సహించి అతని చేత ఒక ఈమెయిల్ పెట్టిస్తే ఇవన్నీ ఆగిపోతాయి, అభివృద్ధి జరగదు, అప్పుడు తిప్పి మమ్మల్ని తిట్టచ్చు, అభివృద్ధి జరగలేదని ప్రయత్నం చేస్తున్నాడు జగన్ రెడ్డి. దిస్ ఇస్ క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్. టీసీఎస్ లాంటి సంస్థకి మేము 99 పైసల్లో భూమి ఇస్తే ఎందుకండి వీళ్ళకి అంత ఏడుపు? కోర్టులో కేసేస్తారు. ఒక సంస్థని ముందలు పెట్టి కోర్టులో కేసేసి సీజే గారు బెంచ్ మీద వచ్చేటట్టు చూసుకుంటే చేసి స్టే ఇవ్వమని కోరుతారు. సీజే గారు అక్షంతలు వేసి, అవును తప్పేంటి, టీసీఎస్కి ఇస్తే తప్పేంటి, మీకు ఎందుకు ఇబ్బంది, ఉద్యోగాలు వస్తున్నాయి మీకేంటని చెప్పి పక్కన పడేశారు. అంటే చూడండి, అడుగడుగునా అభివృద్ధి జరగకూడదు, పెట్టుబడులు రాకూడదు, వచ్చే కంపెనీలని తరిమేయాలి, అదే లక్ష్యంతో పనిచేస్తున్నారు. ఎందుకంటే బాధ వేస్తుందండి ఈరోజు. ఎందుకంటే సింగపూర్ ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారులు ఒక మాట చెప్పారు. చెన్నైలో ఒక కంపెనీ, సింగపూర్ కంపెనీకి ఏదో ఇబ్బంది వస్తే డిఎంకే, ఏఐడిఎంకే ఎంపీలు అందరూ కలిసికట్టుగా వెళ్ళి సింగపూర్ హై కమిషనర్ గారిని కలిశారు. సింగపూర్ అంటే భారతదేశంలో సింగపూర్ అధికారులను కలిసి ఇది ఉంది, ఈ సమస్య ఉందని చెప్పారంట. ఆయన ఆశ్చర్యపోయారు, అరే మీరు ఇద్దరు ఎప్పుడు కొట్టుకుంటారు కదా, ఇప్పుడు ఇద్దరు కలిసికట్టుగా వచ్చి ఏంటి మమ్మల్ని కలిసారంటే వాళ్ళు ఒక మాట చెప్పారంట. సార్ చెన్నై వరకు మేము కొట్టుకుంటాం సార్, చెన్నై దాటి వచ్చిన తర్వాత మేము తమిళనాడు సార్, తమిళనాడు మేము రాష్ట్రం కోసం మేము కలిసికట్టుగా పనిచేస్తాం, మాకు ఎలాంటి విభేదాలు లేవు, ఈ సమస్య మీరు పరిష్కరించండి అని చెప్పారు. కానీ ఈరోజు చూడండి, ప్రభుత్వం ఇంత కష్టపడుతుంటే, పెట్టుబడులు తీసుకొచ్చడానికి అహర్నిశలు ప్రయత్నిస్తుంటే, వీళ్ళు ఇట్లా ఈమెయిల్స్ రాయించి ఏకంగా కోర్టుకి వెళ్తే ఇంకెక్కడ పోతాండి. మనం బాండ్స్ కూడా రేజ్ చేశాం, ఆర్బీఐ దగ్గర నుంచి అందరి వరకు వీళ్ళు ఈమెయిల్స్ రాశారు. అంటే రాష్ట్రం ముందరికి వెళ్ళకూడదు, ఎట్టి వరుస ఆపేయాలి, వాళ్ళు చేయరు, చేసేవాళ్ళని చేయనీయకుండా ప్రయత్నిస్తున్నారు. ఇది ప్రజలందరూ గమనించాలి. ఎందుకంటే దీనివల్ల తీవ్రంగా నష్టపోయేది ఎవరండి? ఆంధ్ర రాష్ట్రం. ఎవరు బ్రాండ్ పోతుంది? ఆంధ్ర రాష్ట్రం బ్రాండ్ పోతుందండి. చాలా బాధ వేస్తున్నా ఈమెయిల్స్ అని చదువుతుంటే. ఒక్కసారి కానీ బ్రాండ్ పోతే ఎందుకు వస్తాడు పెట్టుబడులు పెట్టేదానికి రాష్ట్రానికి? ఎవరన్నా ఒక ప్రాజెక్ట్ వెనక్కి వెళ్తే రేపు ఎవడొస్తాడండి? నమ్మకంతో ఎందుకు ముందరికి వస్తాడు? ఈరోజు బాబు గారి పేరు చెప్పుకుని మేము తలుపులు తెరుస్తున్నాం. తీసుకొచ్చి పెట్టుబడి పెట్టినటువంటి సందర్భం ఏదైనా ఉందా అంటే వెనక్కి వెళ్ళి చూసుకుని ఎక్కడ ఏమీ లేదు. ఎందుకు సింగపూర్ వెళ్తారో, ఎందుకు సింగపూర్ వస్తారో చాలా మందికి అర్థం కాదు. బహుశా పాత లావాదేవీలు ఏమైనా సెటిల్ చేసుకోవడానికి వెళ్ళారా? అయ్యా నారా లోకేష్ గారు, లేకపోతే ఆయన ఈశ్వరన్ అని ఆ సింగపూర్ మంత్రి గారు మీతో వాటాలు కలిసి ఇక్కడ రాజధాని డెవలప్మెంట్కి రాజధాని స్టార్టప్ ఏరియాకి పెట్టుబడులు పెడతామని చెప్పేసి అప్పుడు వచ్చి ఏదో కన్సార్టియం చేసుకున్నారు కదా. సరే, ఆయన లోపలేశారు. అవినీతికి పాల్పడుతున్నాడని సింగపూర్ ప్రభుత్వమే ఆయన లోపలేశారు. మొన్నే విడుదలయ్యారు. ఏమైనా ఇల్లు ఆయన కలిసి వచ్చారా? లేకపోతే ఆ లావాదేవీలు ఏమైనా సర్దుబాటు చేసుకున్నారా? అసలు ఎందుకు వెళ్ళారు మీరు? ఏమి సాధించడానికి వెళ్ళారు? సమాధానం లేదు. అది నాకు తెలియకూడదండి. సింగపూర్ ఏమైనా భారతదేశాన్ని అభివృద్ధి చేయడానికో, ఆంధ్రప్రదేశాన్ని అభివృద్ధి చేయడానికో పుట్టినటువంటి దేశమా? సింగపూర్ వాళ్ళు లాభాలుంటే పెట్టుబడులు పెడతారు, లాభాలు తీసుకుంటారు, వెళ్తారు. దానివల్ల మనకు ఉపయోగం ఉంటే సింగపూర్నైనా ఏ ఇతర దేశాలు పెట్టుబడులైనా మనం ఆహ్వానిస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే గెంటేసిందంట, వీళ్ళు వెళ్ళి పట్టుకొస్తామంట. వెళ్ళారు. చివరికి ఏమన్నారు వాళ్ళు? మేము పెట్టం పెట్టుబడులు అని పంపించారు. ఎందుకంటే వాళ్ళకి లాభం లేదు కాబట్టి పెట్టమని పంపించారు. దానికి ఏమిటయ్యా గదంటే ఇవాళ నారా లోకేష్ గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారు. ఇక్కడ నుంచి అంటే చాలా మంది
ఈమెయిల్స్ పంపించారంట. ఈ ప్రభుత్వం ఉండేది కాదు, చచ్చేది కాదు, పడిపోతుంది, మీరేమీ పెట్టుబడి పెట్టమాక అని వీళ్ళు ఈమెయిల్స్ పంపిస్తే దానివల్ల వాళ్ళు తిరస్కరించారన్నట్టుగా మాట్లాడతాడు. ఆ ఈమెయిల్ పంపించింది ఎవరయ్యా అంటే పెద్దిరెడ్డి గారి ప్రోత్సాహంతో మురళీకృష్ణ అని ఆయన పంపించాయంట. ఆయన చెప్పాడు, నారా లోకేష్ గారు. ఎవరా మురళీకృష్ణ? నిన్న నుంచి తలగా బాదుకుంటున్నాం మేము. ఎవరు పంపించారు ఏంటంటే ఎతికాం అన్ని చోట్ల, దొరికింది అని మన చిలకూరుపేట ఆయన అంట. ఆయనో ఈయనో ఒకటో కాదో నారా లోకేష్ గారు చెప్పాలి. చిలకలూరుపేటకు చెందినటువంటి మురళీకృష్ణ చౌదరి గారు, ఆయన యుఎస్ లో ఉంటాడు. 100కి 100 పాళ్ళు తెలుగుదేశం అభిమాని, తెలుగుదేశం కోసం కృషి చేసినటువంటి వ్యక్తి, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని అహర్నిశలు కష్టపడ్డాడు. ఇప్పుడు మాత్రం రివర్స్ అయ్యాడు. ఎందుకయ్యాడో బాబు అంటే చిలకలూరుపేటలో ఆయన ప్రాపర్టీని కాజేయడానికి అక్కడ స్థానిక శాసనసభ్యులు ప్రయత్నం చేశాయంట. ఇంత కలలుగన్నటువంటి కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా నాకు న్యాయం జరగకుండా నా ఆస్తులే కాజేసే పరిస్థితికి వచ్చేశారు, కబ్జా చేసే పరిస్థితికి వచ్చేశారు తెలుగుదేశం వాళ్ళు, మా వాళ్లే. ఈ ప్రభుత్వం కన్నా జగన్ ప్రభుత్వం 1000 రెట్లు బెట్లని ఆయన ఈమెయిల్స్ పెడుతున్నాడు. మీకు చిత్రం ఏంటంటే ఒక ఈమెయిల్ చదివి వినిపిస్తా. ఆయన మురళీకృష్ణారెడ్డి గారు, రాత్రి 4 పెగ్గులు వేసి 4 ఈమెయిల్స్ పంపించా, ఎవరికి పంపించానో నాకు గుర్తులేదు. ఇది ఆయన పెట్టిన ట్వీట్. అంటే ఈ మురళీకృష్ణ చౌదరి గారు చిలకలూరుపేట ఆయన, యుఎస్ లో ఉండే ఆయన, తెలుగుదేశం పార్టీకి చెందిన ఆయన, తెలుగుదేశం పార్టీ సరిగా పరిపాలన చేయటం లేదని, తన ఆస్తులు కాజేయడానికి ప్రయత్నం చేసిందని ఆయన ఈమెయిల్స్ పెట్టారంట ఎవరికో. దానికంట నారా లోకేష్ గారు పెద్దిరెడ్డి గారు పెట్టించాడు అనేటువంటి పరిస్థితి, దిగజారిపోయి మాట్లాడేటువంటి పరిస్థితి దిగజారిపోయాడు. అంటే ఏమి లేదు, గుడ్డగాల్చి మొఖాన్ని వేసేద్దాం. ఇవాళ సింగపూర్ వెళ్ళి ఏమీ తీసుకురాలేకపోయాం, అది చెప్పినా కూడా ఉపయోగం లేదు కాబట్టి ఏదో కథల్ని చెప్పాలి అనేటువంటి ప్రయత్నం ఇవాళ నారా లోకేష్ గారు పాపం చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఒకసారి చెప్పమని అడుగుతా ఉన్నా. నారా లోకేష్ గారు, ఈ మురళీకృష్ణ చౌదరి గారు ఎవరు? మాకేమి సంబంధం? పెద్దిరెడ్డి గారికి ఏమి సంబంధం? పెద్దిరెడ్డి గారి మీద పడేటువంటి కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నారు అనే విషయాల్ని దయచేసి నారా లోకేష్ గారు సెలవిస్తే బాగుంటుంది. సెలవేయకపోతే మీ కుట్రలు, కుతంత్రాలు, మీ బురదల్లే కార్యక్రమాలు ప్రజలు చాలా క్లియర్ గా అర్థం చేసుకుంటారని కూడా ఈ సందర్భంగా చెప్తారు. ఆయన చాలా పెట్టారు ట్వీట్లు, 1 కాదు 2 కాదు, మీరు ఒకసారి వెళ్ళి చూడండి. ఈ ప్రభుత్వం అంత దౌర్భాగ్యమైన ప్రభుత్వం లేదని, తనకు అన్యాయం చేసిందని ఆయన ట్వీట్లు పెట్టినటువంటి సందర్భాలు. ఆయన ప్రాపర్టీ ఇది చిలకూరుపేటలో, దీన్ని కాజేయడానికి ప్రయత్నం చేశారంట అక్కడ లోకల్ గా ఉన్నటువంటి తెలుగుదేశం ఎమ్మెల్యే గారు. అందువల్ల ఆయన కడుపు మండి ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాడు. ఇష్టం వచ్చినట్టుగా ఆయన విమర్శ చేస్తున్నాడు తెలుగుదేశం పార్టీని. ఆయన తీసుకొచ్చి మాకంటగట్టి ఇదేదో పెద్దిరెడ్డి గారు చేశారనేటువంటి కార్యక్రమాలు చేస్తున్నాడు. అంతేకాదు, పెద్దిరెడ్డి గారి మీద చాలా కష్టపెట్టినట్టున్నారు. నిన్న కూడా చెప్పారు కదా, పెద్దిరెడ్డి గారు కాలేజీలో చదువుకునేటప్పుడంట ఘర్షణ అయితే చంద్రబాబు నాయుడు గారిని చెప్పుతో కొట్టాడంట. మేము ఎక్కడ, ఆయన ఎక్కడ చెప్పుతో కొట్టాడు, మేమే కొట్టామని కొంతమంది ముందుకు చెబుతున్నారు. మొన్న నిన్నే మళ్ళీ తవ్వుకునే కార్యక్రమం చేస్తున్నారు సినిమాలో చెప్పినట్టుగా. ఆయన మీద ఇవాళ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఈ ఆదాన్ డిస్టిలరీస్ నుంచి పెద్దిరెడ్డి గారికి 5 కోట్ల రూపాయలు జమ అయిందట, పెద్దిరెడ్డి గారి కంపెనీకి, పిఎల్ఆర్ కంపెనీకి. ఇది పచ్చి అబద్ధం. ఇది ఎవరు చెబుతున్నారు? నారా లోకేష్ గారు చెబుతున్నాడు నేను ప్రెస్ మీట్ లో. ఆదాన్ కంపెనీ నుంచి పిఎల్ఆర్ కంపెనీకి 5 కోట్ల రూపాయలు జమ అయింది అని. ఇప్పుడు ఇది 2021లో జమ అయింది అని మాట. అసలు ఆదాన్ కంపెనీ నుంచి పిఎల్ఆర్ కంపెనీకి 1 పైసా కూడా ట్రాన్స్ఫర్ కాని దాన్ని అద్భుతమైన కథల్ని చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే పెద్దిరెడ్డి గారి మీద ఉన్నటువంటి కక్ష కార్పణ్యాలు ఈ విధంగా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.